మహబూబ్ నగర్ జిల్లా గాంధీ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం ఓ మహిళ ప్రాణాల మీదకు తెచ్చింది. సర్జరీ చేయకుండానే చేశామని చెప్పి మహిళను డిశ్చార్జ్ చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మిడ్జిల్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రేవతమ్మ ఈ నెల 21న ప్రమాదం గురైంది. చేతికి గాయం కావడంతో గాంధీ ఆసుపత్రికి వెళ్లగా చికిత్స చేయకుండానే ఇంటికి పంపేశారు. అయితే నొప్పి తగ్గకపోవడంతో రేవతమ్మ కుటుంబ సభ్యులు జడ్చెర్లలో ఒక ఆసుపత్రికి తీసుకెళ్తే అసలు ఆపరేషనే చేయలేదని వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు షాకు గురయ్యారు. విషయం బయటకు పొక్కడంతో రేవతిని డిశ్చార్జ్ చేసి మళ్లీ గాంధీకి పంపాలని జడ్చెర్ల ప్రైవేట్ ఆసుపత్రిపై ఆరోగ్యశ్రీ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. గాంధీ వైద్యుల నిర్లక్ష్యం కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే తాము మళ్లీ ప్రభుత్వ ఆసుపత్రికి రామంటూ రేవతమ్మ కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, ప్రస్తుతం రేవతమ్మ ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఆమె కుటుంబ సభ్యులు ఏమంటున్నారు? ఎటువంటి ఒత్తిడి తీసుకొస్తున్నారు గాంధీకి సంబంధించిన వైద్యులు కావచ్చు, అధికారులు కావచ్చు, రేవతమ్మ వైద్యానికి సంబంధించి? గాంధీ హాస్పిటల్లో ఆపరేషన్ చేయకుండానే చేసినామని చెప్పి జడ్చెర్ల మిడ్జిల్ మండలం కొత్తూరు గ్రామానికి చెందినటువంటి రేవతమ్మని గాంధీ వైద్యులు ఇంటికి పంపించేశారు. మిడ్జిల్ మండలం కొత్తూరు గ్రామానికి చెందినటువంటి రేవతికి ఈ నెల 21న జడ్చెర్ల చౌరస్తాలో ప్రమాదం జరగడంతో చేతికి గాయమైంది. అదే రోజు జడ్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రికి బంధువులు తీసుకెళ్లారు. అయితే ఆమెకు అక్కడ ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించినటువంటి శస్త్రచికిత్స లేకపోవడంతో గాంధీకి రిఫర్ చేశారు. గాంధీకి వెళ్లిన తర్వాత అక్కడ వైద్యులు అడ్మిట్ చేసుకొని 22వ తేదీ నాడు గాంధీలో వైద్యులు అడ్మిట్ చేసుకున్నారు. 23వ తేదీ నాడు బంధువులకు చెప్పి దాదాపు 6 మంది దగ్గర నుంచి బ్లడ్ కూడా సేకరించారు. బ్లడ్ సేకరించేటటువంటి టైంలోనే శస్త్రచికిత్స అయిపోయిందని చెప్పి వైద్యులు ఆమె చేతికి కట్టుకట్టి ఉంచారు. అయితే అక్కడ బంధువులకు అనుమానం వచ్చి వైద్యులను అడిగితే అప్పుడే అయిపోయిందని వారికి వైద్యులు సమాధానం ఇచ్చారు. అయితే 4-5 రోజుల తర్వాత బంధువులు తిరిగి ఆమెని స్వగ్రామానికి తీసుకెళ్లారు. స్వగ్రామానికి తీసుకెళ్లిన తర్వాత కూడా ఆమెకు నొప్పి తగ్గకపోవడంతో మళ్ళీ జడ్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో ఒకసారి వైద్యులకు చూపించినటువంటి సందర్భంలో అక్కడ కట్టు వేయాలని చెప్పి డ్రెస్సింగ్ చేయాలని చెప్పి అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అయితే ఆ డ్రెస్సింగ్ చేసేటటువంటి సందర్భంలో అసలు ఈమెకు ఎటువంటి ట్రీట్మెంట్ జరగలేదు, ఎటువంటి శస్త్రచికిత్స జరగలేదని చెప్పి జడ్చెర్ల ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు తేల్చి చెప్పారు. అయితే అసలు శస్త్రచికిత్సనే చేయలేదనేటటువంటి వార్త విన్నటువంటి కుటుంబ సభ్యులు రేవతమ్మ కూడా అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. గాంధీ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ అప్రూవల్ వచ్చింది. అప్రూవల్ తర్వాత శస్త్రచికిత్స చేసినట్లు అక్కడ వైద్యులు చెప్పడము, ఈమెకు నొప్పి తగ్గకపోవడంతో ఈ శస్త్రచికిత్స చేయలేదనేటువంటి అంశం బయటికి వచ్చింది. అయితే దాని తర్వాత ఆ రేవతి కుటుంబ సభ్యులు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నిన్న రాత్రి అడ్మిట్ అయ్యారు. అక్కడ ట్రీట్మెంట్ ఇవాళ ఉదయం వరకు కూడా కొనసాగింది. అయితే ఇవాళ ఉదయం పేపర్లలో ఆ కథనం రావడంతో ఆరోగ్యశ్రీ అధికారులు అలర్ట్ అయ్యి అప్పటి నుంచి కూడా ఈ రేవతమ్మ కుటుంబ సభ్యులకు దాదాపుగా ఒక 20-30 సార్లు ఫోన్ చేసి వాళ్ళని ట్రేస్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాన హాస్పిటల్లో ఎంక్వైరీ కూడా చేశారు. ఎంక్వైరీ చేసిన సందర్భంలో వీరు మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎస్వీఎస్ హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకున్నటువంటి ఆరోగ్యశ్రీ అధికారులు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బందిని బెదిరించారు. మీరు ఈ రేవతికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ ఎటువంటి ట్రీట్మెంట్ చేయొద్దు, తిరిగి వారిని గాంధీ హాస్పిటల్ కి పంపించాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రి వర్గాలకు ఆరోగ్యశ్రీ అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో మేము ట్రీట్మెంట్ చేయమని చెప్పి రేవతి కుటుంబ సభ్యులకు ఆ ప్రైవేట్ హాస్పిటల్ సిబ్బంది చెప్పారు. చెప్పి గాంధీ హాస్పిటల్ కి రిఫర్ చేశారు. అయితే గాంధీ హాస్పిటల్ కి మేము ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళము, ఇప్పటికే అక్కడ ఒకసారి ఈ విధంగా జరిగింది, మళ్ళీ మేము ప్రభుత్వ హాస్పిటల్ ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళమని చెప్పి రేవతి కుటుంబ సభ్యులు, కూతురు, అల్లుడు చెప్తూ ఉన్నారు. వారికి గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం వెళ్తే చిన్న ప్లాస్టిక్ సర్జరీతో పోయేటటువంటి అంశాన్ని రేవతమ్మ ప్రాణాల మీదకు గాంధీ ఆసుపత్రి వర్గాలు తీసుకొచ్చారు. దాదాపుగా 10 రోజులు కావస్తుంది.
వారి సొంతంగా వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటామని చెప్పినప్పటికీ కూడా రైట్. ఆసుపత్రి అధికారులు ఆరోగ్యశ్రీ అధికారులు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ చేయించుకుందామంటే దాన్ని కూడా అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో దిక్కుచోతని స్థితిలో రేవతమ్మ కుటుంబ సభ్యులు ఉన్నారు. ప్రస్తుతానికి ఆమె చెయ్యి కూడా పూర్తిగా కుళ్ళినటువంటి స్థితిలో ఆమె చేయి ఉంది. ఆమె మాట్లాడలేకపోతుంది. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో రేవతమ్మ ఉంది. వాళ్ళ తల్లిని చూసినటువంటి రేవతమ్మ సోదరి కావచ్చు, కూతురు కావచ్చు, వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మా మానాన మేము ప్రైవేట్ హాస్పిటల్లో డబ్బులు పెట్టి ట్రీట్మెంట్ చేయించుకుందామంటే కూడా మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు. మాకు దగ్గరలో ఉన్నటువంటి హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ చేయించుకుందామని చెప్పి వస్తే కూడా ఇక్కడ కూడా ట్రీట్మెంట్ రాకుండా అధికారులు అడ్డుకోవడంతో వాళ్ళు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి వారికి నిమ్స్కి రిఫర్ చేశారు. అయితే నిమ్స్ లో కూడా అడ్మిట్ చేసుకుంటారో చేసుకోరో అనేటటువంటి ఆందోళనను వారు వ్యక్తం చేస్తున్నారు. స్వేచ్ఛ. రైట్ నరేష్.